హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికావంటలు. నేను మీ మల్లిక. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను నాగుల చవితికి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ముందుగా నేను ప్రసాదాలను అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ నైట్ బియ్యం నానబెట్టేసుకున్నానండి, బియ్యం పిండి కోసం. అలాగే వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న సజ్జలు అనమాట. ఈ సజ్జలను కూడా నైట్ నానబెట్టుకుని తీసుకున్నానండి. అలాగే నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఇంకా కొంచెం బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా బియ్యం పిండి పట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం పిండిని చలిమిడి ప్రిపేర్ చేసుకోవడం కోసం తీసుకుంటామండి. చూడండి, ఈ విధంగా అయితే బియ్యం పిండిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. కొంచెం బరకగా బియ్యం పిండి ఉన్నట్లయితే వడబుట్టలో వడగట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం బెల్లాన్ని తీసుకున్నాం కదండి, అందులో కొంచెం బెల్లం తీసుకొని తురిమి పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు చూడండి, ప్రసాదాలలో మొదటి ప్రసాదం చలిమిడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ పుట్ట దగ్గర మనకి పచ్చి చలిమిడే వేస్తారండి, మనం పాకం పట్టుకున్న చలిమిడి కాకుండా. ఇప్పుడైతే చిమ్మిలిని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 యాలక్కాయలు వేసుకోవాలండి. ఇంకా మనం తీసుకున్న నువ్వులను కూడా వేసుకొని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం గడ్డ వేసుకోవాలండి. చిన్న బెల్లం గడ్డని తురిమి ఇలా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మనకి చిమ్లీ కూడా రెడీ అయిపోయిందండి. రెండవ ప్రసాదం చిమ్లీ అనమాట. ఈ విధంగా మనం ప్రసాదాలను అయితే అరేంజ్ చేసేసుకున్నామండి. చూడండి, నాగుల చవితి ప్రసాదం అయితే మనకు రెడీ అయిపోయిందండి. వడపప్పు, చిమ్మిలి, చలిమిడి, సజ్జలు. ఇప్పుడు నేను పుట్ట దగ్గర పూజ కోసం అలాగే పుట్టలో పాలు పోయడానికి అన్ని ఐటమ్స్ని రెడీ చేసేసుకున్నానండి. చూడండి, ఆవు నెయ్యి, ఆవు పాలు, మనం తీసుకున్న ప్రసాదాలు, కొబ్బరికాయ, ఇంకా అట్టిపళ్ళు, నువ్వుల నూనె, ఇంకా పసుపు, కుంకుమ, ముగ్గు వేయడం కోసం అక్కడ బియ్యం పిండి, పూలు, కర్పూరం కడ్డీలు అన్నీ అయితే తీసేసుకున్నానండి. ఇక నేను బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాజన చేశానండి. కార్తీక మాసం డైలీ నేను పొద్దున్నే దీపారాజన అయితే చేసేస్తానండి తులసమ్మ దగ్గర. అదేవిధంగా ఈరోజు కూడా తులసమ్మ దగ్గర దీపారాజన చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను పుట్ట దగ్గరికి అయితే వచ్చేసానండి. నేను ఇంట్లో పూజ అంతా చేసేసుకొని 5:30 కల్లా పుట్ట దగ్గరకు వచ్చేసానండి. అప్పుడు జనం కూడా కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఈ విధంగా నేనైతే పుట్ట దగ్గర ముగ్గేసుకొని పూజ చేసుకున్నానండి, గౌరమ్మను పెట్టుకొని ముందు.
చూడండి ఇక్కడ నేను హారతి ఇచ్చేసానండి. పూజ అయితే నాకు అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు లోపల పుట్టలో పాలు పోయడానికి అయితే వెళ్ళిపోతున్నానండి. చూడండి మా ఇంటి దగ్గర పుట్ట ఇదేనండి, చాలా ఫేమస్ అండి. అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందండి. నాగమయ్య పుట్ట చాలా చాలా మహిమగల పుట్ట అండి. చూడండి ఈ విధంగా అయితే నేను ప్రసాదాలను పెట్టుకొని ఇక్కడ పాలైతే పోసేసుకున్నానండి. మీరు కూడా ఈ నాగమయ్య పుట్టని దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానండి. చూడండి ఈ విధంగా అయితే నేను పూజను చేసేసానండి. నాగమయ్య పుట్టలో పాలు కూడా పోసేసానండి. చూడండి నేను తెల్లారగట్ట చూపించినప్పుడు జనం అయితే లేరు, ఇప్పుడు ఎంతమంది వచ్చారో ఇంకా చాలామంది వస్తారండి. ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత గోమాతలకి పసుపు కుంకుమతో పూజ చేసామండి. సో ఫ్రెండ్స్ ఇదండి నేను నాగుల చవితిని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు.